హాయ్ గైస్, దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్. మనం మళ్ళీ ఇంకోసారి వచ్చాము మేము గుర్రంపాలెంకి, గుర్రపుశాలకి. వెంకటేశ్వర అన్నగారు గొరవాయి, ఆయన మామూలుగా శ్రీనివాసరావు, ఈయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దానిమ్మ అనేది తనకు నుంచి వచ్చారు. ఇప్పుడు తనకులేండి, అంతకుముందు మనకి ఏమంటారు వెస్ట్ గోదావరి అంటే వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు. సో ఇక్కడ 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు అన్నమాట. 99 లో కొన్నారంట 6,000 తో. ఇప్పుడు 30 acres ఉంది ఆయనకి. ఇందాక తోట చూసి వచ్చాను. సో ఈ తోటలో ఏంటంటే ఈయన తోట మామూలు చూస్తున్నాం అనమాట. ఇక్కడ నాకు కనిపించింది ఏంటంటే మామూలు బ్లైట్ ఏంటంటే వీళ్ళేం చెట్ల కొమ్మలకు ఉండదు, ఎందుకంటే పాత చెట్లు ఈ కొమ్మలకి ఎక్కాలన్నా కూడా బ్లైట్ పుట్టి రావాలి. సో ఎంతసేపు ఉన్నా మీకు ఆకుల మీద కాయల మీద నిలబడాలి ఫస్ట్ లో. ఇంకా అది ఎక్కిందంటే కొమ్మలకి ఎక్కిందంటే మీకు ఇంకా చాలా దరిద్రం. ఎందుకంటే ఎక్కదు పాత. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలకైతే ఎగినా ఆరోగ్యం మామూలుగా. నేను చెప్పేది అంటే పిల్లలకి రోగాలు వస్తాయి కానీ కొంచెం మధ్య వయసు వాళ్ళకి రావు, మళ్ళీ ముసలికి వస్తాయి. సో మధ్యలో వాడు తట్టుకోగలడు. సో మనం దీనికి కూడా ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక రోగం వచ్చింది అనుకోండి సార్, రోగం వచ్చినప్పుడు ఏం చేస్తాము, దాన్ని మామూలు మనం రోగం మందు వేసుకుంటాం. మందు వేసుకోవడం దాంతో పాటు మనం బాగా మంచిగా పుష్టిగా ఆహారం పెడతాం. కూర్చోబెట్టిరా, నువ్వు వద్దురా కొన్ని రోజులు ఇంట్లో కూర్చోరా, నువ్వు బయటికి పోయినా కూడా ఇబ్బంది పడతావు అని వాడిని కూర్చోబెట్టి బాగా వానికి ఫుడ్ బెడ్ అని ఇస్తాం. సో ఆ రకంగా మనం చెట్లకు కూడా ఇట్లా రోగాలు వచ్చినప్పుడు దానికి కూడా కొంచెం నీట్గా మామూలుగా 2 రోజులు వదిలేసి ఫుడ్ పెట్టేసి వదిలేస్తే, అంటే మనం మళ్ళీ పంటకు వెంటనే వెళ్ళకుండా కొన్ని రోజులు వదిలిపెడితే అది కూడా తిరుక్కోవడానికి, అది దానంతకు తట్టుకోవడానికి ఇది రెస్ట్ ఉంటుంది. అది దానికంటే కంట్రోల్ చేసుకుంటారు సార్. ఇప్పుడు మామూలు ఎంతసేపు ఉన్నా కూడా చెట్టు కూడా తట్టుకునే, ఆ రోగం వచ్చిందంటే అది కూడా తట్టుకుంటది కదా. ఇప్పుడు ఇదో చెట్టుకైనా అన్ని చెట్లకు రోగాలు వస్తున్నాయి. సో దాని ఏంటంటే కొంచెం సెన్సిటివ్ అనమాట. సో మనం ఏదో ఎడారిలో పండే మొక్కని తీసుకొచ్చుకొని మనం ఇక్కడ పంట పెట్టుకుంటున్నాం. సో ఆ పంట పెట్టుకున్నప్పుడు దానికి తగ్గట్టు చూడాలి. కానీ వాటర్ ఎక్కువైనప్పుడే కదా రోగాలు వస్తుంటాయి. మీకు వర్షాలు ఎక్కువ పడితేనే రోగాలు వస్తాయి. అదేంటంటే వర్షాలు పడంగానే భూమిలో తేమ ఉంటుంది, పైన ఇది ఆకుల నుంచి కూడా తేమ తీసుకుంటుంది మామూలు గాల్లో నుంచి. సో అదేమవుతుంది ఇంకా, సో వైరస్ అనేది బాగా స్ప్రెడ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అది రీజన్. ఇది ఇంకోటి ఇంకేందండి, ఇంకేం లేదండి దీంట్లో. మీరు ఇంకంతకంటే ఏ కొమ్మకండి మీ తోట అంతా మైక్రోస్కోప్ పెట్టినా కూడా బ్లైట్ మీ కొమ్మల మీద కనపడట్లేదు, కాయల మీద ఆకుల మీద తప్పితే. ఆకలి మీద తప్పితే మాకు ఎక్కడా కనిపించట్లేదు. ఫస్ట్ నుంచి కూడా మీకు ఎందుకు ఎక్కట్లేదు అంటే నేను చెప్పిన రీజనే ముదురు. ఇక్కడ చూడండి, ఈ కాయలు చూడండి, ఇవి మామూలు ఇవి చూడండి, ఇది ఏమన్నా ఉందా, ఎక్కడా లేదు చూడండి. ఎండ ఇది మామూలు. ఈ సన్బర్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఆటోమేటిక్ లైట్ గా టచ్ అయినది ఇక్కడ లైట్. సో ఇట్లా ఈ కాయలు ఉన్నాయి కదా, నేను అదే అంటుంటది, ఏదైనా కూడా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. భయపడకూడదు. ఇప్పుడు కరోనా వచ్చిన అందరూ చచ్చిపోయారా, అందుకే దానికోసం మనం మామూలుగా నేనేమంటున్నాను సార్. ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, నా విషయమే చెప్పాను కదా మీతో. నేను మేము ఇంత పెట్టాం అంత పెట్టామని మాట్లాడుకుంటే అయితే సార్ ఇప్పుడు ఆయనకి ఏంటది, మీ అన్నకి అయింది కాబట్టి మీ అన్నకి డబ్బులు వచ్చినాక అంత పెద్ద కనిపించదు. ఎందుకంటే పెట్టుబడి నువ్వేమంత పెద్ద నెట్ ఇదేం పట్టించుకోలేదు. నువ్వు ఏదో వస్తే చేయాలనుకుంటున్నావు కాబట్టి నీకు ఇప్పుడు ఆయన కష్టం కనిపిస్తుంది కదా అక్కడ. నీకు 15 ఏళ్ళు, నాకైతే మీ తమ్ముడు నాకు 6 రోజుల నుంచి ఈ మధ్యలో ఎప్పుడు ఫోన్ చేయలేదు. నేను కూడా ఎప్పుడు మామూలు చెప్పేసాను. వచ్చాక చెప్తున్నాడు 100 బాగా పనిచేసింది సార్, ఇంకా దాంతో పాటు కేబీ కంపెనీ వాళ్ళు బ్యాక్టీరియా ఫంగోరేజ్ బాగా పనిచేసాయని చెప్పాడు. నాకు సంతోషం అయిపోయింది. నమ్ముతారు నెంబరు ఆ 100 అనే మాట నాకు ఎవరో వేరే, నేను ఒక షాప్ దగ్గరికి వెళ్ళేవాను సార్, వాళ్ళ దగ్గర నుంచి విన్నాను. అది మామూలు నేను చెప్పడం ఇటండి. 4 టన్నులు అమ్ముకొని ఉంటారు సార్ బయట. ఈ సంవత్సరం 100 కొట్టినాకనే 2 కొడితే పోయిన సంవత్సరం కంట్రోల్ కాలే కాయ. సో ఈసారి పంట మిగిలింది. ఈ సంవత్సరం ఇది కొట్టాము, 3 సార్లు కొట్టాము, 3 కేజీలు పెట్టా. బాగా సక్సెస్. కానీ అవి ఏంటంటే మర్చిపోతుంది తర్వాత, ఆ కాయ హార్ట్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్టీరియా ఫంగోరేజ్ కూడా అంతే సార్. దాంతో పాటు 30 బిలియన్ కౌంటర్ చెప్తున్నారు కదా. నేను ఇప్పుడు యుఎంఎస్ రైజ్ అనే కంపెనీ వచ్చిందన్నమాట. వాడు ఏంటంటే యుఎస్ లో కంపెనీ ఉంటది, వాడు ఇక్కడికి మెటీరియల్ పంపిస్తున్నాడు. దాంట్లో 50 బిలియన్ వరకు ఉంటుంది బ్యాస్లెస్. ఆ 50 బిలియన్ కొట్టంగానే మీరు ఇప్పుడు ఇట్లా సార్ ఇట్లా అయిపోతుంది సార్. కాయ బ్లైట్ ఉన్నా కూడా ఇట్లా మార్చేస్తుంది. నీకు బయట కంటే ఒక 10 రోజులు నిలబెడుతుంది తోటని. మేము అది కొట్టినాకనే మాకు కంట్రోల్ అయింది అనమాట. ఏ దశలో వచ్చింది నేను అదే దీని గురించే కాదు, ఇది కాదు నేను చెప్తుండేది. అది కూడా దీనికంటే ఎక్స్టెన్సివ్ గా ఆ 4 స్ప్రేలు చేయాలి సార్ మీరు ధాన్యంలో బయటపడడానికి. ఇప్పుడు ఈ దశలో 4 రకాలు, దాంట్లో ఒకటి మాత్రమే కెమికల్, ఇంకా 3 కూడా పాజిటివ్ బ్యాక్టీరియా. అంటే మామూలుగా అవి మామూలుగా మనకి చెట్టుకు కానీ మందు అది బాగా సక్సెస్ అయింది. మన దగ్గర నేను అదే సార్, నేను దాన్ని అదే నేను చేస్తాను సార్. రైజ్ ఆయనకి ఇచ్చాను నేను. నేను చెప్తున్నా కదా 100 వల్ల ఇప్పుడు 100 ఇవ్వట్లేదు. ఇప్పుడు ముక్కనని వస్తుంది మన దగ్గర. మేము డిస్ట్రిబ్యూటర్స్ కదా, మాకు ఇస్తున్నారు ముక్కనని. 100 మన ఆంధ్రాకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏదైనా ఉన్నా కూడా ఏదో కొంచెం పాస్ స్టాక్ ఉండాల్సిందే కానీ కొత్త స్టాక్ అయితే ఇవ్వట్లేదు ఇండోఫిల్ వాళ్ళు. సో అది ముక్కన్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళా. ముక్కం
నేను ఇద్దామని చెప్పి వెళ్ళాను నేను సార్ని కలిసి. నేను సార్ నేను అదే నాకు అట్లా ఏంటంటే నాకు నేను చాలా మందికి తెలియదు, నాకెవరూ తెలియదు సార్, కానీ నేను చాలా మందికి తెలిసిపోయినాను ఈ మధ్య. నాకు అది సంతోషం అవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ మీరు భూవి చౌదరి గారు నాకు తెలుసు సార్, మీ వీడియోలు చూస్తుంటారు, మందుల గురించి మీరు మాత్రమే చెప్తారు, ఎవరు బయట చెప్పరు అని చెప్తున్నారు. నాతో కూడా చెప్పారు, నేను చూసి వచ్చాను మీ తమ్ముడి తోట కూడా. మామూలుగా నేను అదే చెప్తుంటాను ఏందన్నా కానీ, చూడండి గ్రీన్ మిరాకిల్ కంటే కూడా ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ వాడుకోండి, బాగా సన్బర్న్ మీద బాగా పనిచేస్తుంది. దానికంటే కూడా ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ అని ఉంటుంది. అది 20 రోజులకు ఒకసారి కొట్టుకున్నాం అనుకోండి, మన బ్లైట్ డిసీజెస్ కానీ ఫంగల్ డిసీజ్ కానీ కంట్రోల్ అవుతాయి లాంగ్ టర్మ్ లో. అదొక విటమిన్, అది కొడితే మీ కాయ అని కాదు షైనింగ్ కూడా ఉంటుంది. వీళ్ళు మిరప మీద కూడా కొట్టారు, వీళ్ళు మిరప మీద కూడా కాయ అట్లే ఉంటుంది కలర్. ఓకే సార్, అదే అండి మామూలుగా మామూలుగా నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మీరేంటంటే నాకు తెలియదు, ఆయన అన్న మీకు చాలా మంది ఉన్నారు సార్ మీకు తెలియదు అన్నారు. నేను నవ్వుతూ ఉంటాను అనమాట. మనకేం తెలుస్తుంది సార్, నేను వీడియో చేసే వరకే నాకు తెలుస్తుంది, నాకు వీడియో చేసే ఎవరు చూస్తున్నారో కూడా తెలియదు. చూపిస్తాను యూట్యూబ్ చూపిస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.